నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిరోజు ఎన్నో కీలకమైనటువంటి అంశాలు బయటకొస్తున్నాయి. తాజాగా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దానిలో భాగంగా ఎస్ఐబిలో పనిచేసినటువంటి సిఐ భూపతి, అలాగే ప్రణీత్ రావు కారు డ్రైవర్ చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించినట్లు, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే రాధాకిషన్ రావు హవాలా వ్యాపారులను బెదిరించడం, వారిని నిర్బంధించడం, వారికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసేటువంటి అంశంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా దీనిలో కర్త కర్మ క్రియ ఈ మూడు అంశాలకి సంబంధించి ఒక వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయనే మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావుకి గులాబీ పార్టీలో కొంతమంది నాయకులు, ముఖ్యమైనటువంటి వారు దిశా నిర్దేశం చేశారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, అనుమానం కలిగినటువంటి వ్యక్తుల కదలికలపై ప్రతి క్షణం నిఘా పెట్టాలి, ఆ సమాచారాన్ని మాకు అందించాలి అని చెప్పి గులాబీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన వారు చెప్పినట్లే వీరంతా చేశారు. దీనికి సంబంధించి ఒక టీం ప్రత్యేకంగా పనిచేసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో సహా ఆయా విభాగాల్లో ఉన్నటువంటి బయట వారిని కూడా దీంట్లో వినియోగించారు అనేది బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారినే వినియోగించుకోవడం. ఇలాంటి సందర్భంలో వరంగల్, అలాగే ఎర్రవెల్లి ఫామ్ హౌస్, ఒక ఛానల్ కార్యాలయం, ఈ మూడు చోట్ల ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ ట్యాప్ చేసినటువంటి ఎవరైతే సంభాషణ ఉందో దానిని వినడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు అనేది కూడా బయటకు వస్తుంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో పిల్లల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికలలో కూడా ఈ వ్యవహారం నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ ఫోన్ల ట్యాప్ వ్యవహారం నడిపించింది అనే ఆరోపణలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో త్వరితగతిన అమెరికా వెళ్ళిపోయినటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఈ వ్యవహారం మొత్తంలో A1గా ఉన్నారు. ప్రణీత్ రావు ఇప్పటికే చాలా విషయాలు చెప్పాడు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కస్టడీ కూడా తీసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ కస్టడీలో 5 రోజుల పాటు విచారించేటువంటి సందర్భంలో ఎన్నో కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి అని భావిస్తుంది విచారణ బృందం. ఇలాంటి సందర్భంలో కొంతమంది నేతలు, కొంతమంది అధికారులు ఎవరైతే ఈ ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి పాత్ర పోషించారో వారిలో వణుకు, టెన్షన్ అనేది మొదలైంది. ఎందుకంటే ఎవరు పేరు చెబుతారు. ఇలాంటి సందర్భంలో ప్రణీత్ రావు మొత్తం ఓపెన్ అయిపోయినటువంటి క్రమంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకే అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. వీరిచ్చినటువంటి సమాచారంతో డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఒక్కొక్కరుగా ఇస్తున్నటువంటి ఏదైతే సమాచారం ఉందో కీలకమైంది, దాన్ని బట్టి కేసులు యాడ్ చేయటం, దాంట్లో సంబంధించినటువంటి మళ్ళీ కొత్త కేసులు నమోదు చేయటం, వారి ఇళ్లల్లో సోదాలు చేయటం, వారిని విచారణ పేరుతో తీసుకురావటం, అరెస్టు చూపించడం అనేది జరుగుతుంది. రాధాకిషన్ రావుని అదే పని చేశారు. ఆయన అమెరికా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని లుకౌట్ నోటీస్ ద్వారా ఇండియాకి రమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి క్రమంలో ఆయన వచ్చిన తర్వాత పంజాగుట్ట పోలీసులు ఆయన నివాసానికి వెళ్ళారు, అదుపులోకి తీసుకున్నారు. జస్ట్ విచారించి వదిలేస్తామంటే ఆయన వచ్చాడు. అంతా ఈ 14 గంటలు దాదాపు విచారించిన తర్వాత అరెస్టు చూపించారు. సో ఇలాంటి సందర్భంలో ట్యాపింగ్ వ్యవహారంలో లీలలు ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించి వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు
ఎవరైతే అనుమానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి ఫోన్లన్నీ ట్యాప్ చేయించడం, దానికి సంబంధించి వారి కదలికలపై నిఘా, వారు ఎవరితో ఎప్పుడు ఏ రకంగా చాటింగ్ చేస్తున్నారు అనేది కూడా ఈ బృందం అంతా ఏకమై పనిచేసింది. దీనిలో భాగంగానే ఎవరికి వారే వారి స్వార్థం కోసం కూడా దానిని ఉపయోగించుకున్నారు అనేది కూడా బలంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో రాధాకిషన్ రావు, అలాగే భుజంగారావు, తిరుపతన్న ఈ ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇంకా మరికొంతమందిపై నిఘా పెట్టారు. ఇప్పటికే కొంతమంది సీఏలను అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి మనుషులను కూడా ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు కొంతమంది. ఈయన దాదాపు 12 మంది 13 మందిని నియమించుకున్నాడట. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా. సో ఇటువంటి సందర్భంలో వారి కోసం కూడా గాలిస్తున్నారు. అందరూ పరారులో ఉన్నారు. ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. వారు కొన్ని సందర్భాల్లో ఇంటెలిజెన్స్ అధికారులుగా కూడా బిల్డప్ ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఇది పెద్ద వ్యవహారంగా మారింది. దీనికి సంబంధించి మరికొంతమంది అరెస్టు త్వరలోనే ఉంటుంది అనేది పోలీసు వర్గాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం.